పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ చేస్తున్న యుద్ధానికి రష్యా ఇంటెలిజెన్స్ సాయం అందిస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు జెలెన్స్కీ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఇరాన్ ప్రభుత్వానికి రష్యా ఇంటెలిజెన్స్ మద్దతు అందిస్తోందని, ఇందుకు తమ వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని జెలెన్స్కీ తెలిపారు. ఇది విధ్వంసకర చర్య అని, దీన్ని వెంటనే ఆపాలని అన్నారు. లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుందని జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాలు సంక్షోభాన్ని నివారించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. యుద్ధం నేపథ్యంలో మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నాయని, పలు దేశాల్లో ఇంధన సరఫరాపై గందరగోళం నెలకొందని వెల్లడించారు. ఇరాన్ పాలన నిలదొక్కుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఆ దేశం ఖచ్చితమైన దాడులు చేయడానికి రష్యా సాయపడ్డాన్ని జెలెన్స్కీ తప్పుబట్టారు. దీని కారణంగా యుద్ధం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందన్న జెలెన్స్కీ దీనిపై వెంటనే ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కాగా ఇరాన్కు రష్యా వ్యూహాత్మక మద్దతిస్తోందని యుద్ధం ప్రారంభంలో పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. మాస్కో సాయంతోనే అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక స్థావరాలపై ఇరాన్ లక్ష్యిత దాడులు చేయగలుగుతుందని ఆయా కథనాల్లో పేర్కొన్నాయి. తాజాగా జెలెన్స్కీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో ఆ మీడియా కథనాలకు బలం చేకూరినట్లయింది. అయితే దీనిపై రష్యా, ఇరాన్ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ఇక ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరాన్లోని బుషెహర్ అణుకేంద్రంతో సహా ఆ దేశ మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆమోదయోగ్యం కావని లావ్రోవ్ అన్నారు. మరోవైపు అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్ల కదలికలకు సంబంధించిన కీలక నిఘా సమాచారాన్ని రష్యా ఇరాన్కు చేరవేసిందని ఇటీవల అమెరికా కూడా ఆరోపించింది. అయితే ఈ వార్తలను కూడా పుతిన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇక ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో ఇరాన్ తొలి నుంచి రష్యాకు మద్దతుగా నిలుస్తోంది. ఉక్రెయిన్పై దాడుల కోసం డ్రోన్లను కూడా ఇరాన్ సరఫరా చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.